నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ఆహారం, తాగునీటి కోసం గ్రామాల్లోకి వస్తున్న వన్యప్రాణులను చంపి వాటి గోళ్లు, చర్మం, దంతాలు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇటీవల చిరుతలు గ్రామాల్లోకి వచ్చి మేకలు, ఆవులు, దూడలపై దాడులు చేస్తున్నాయి. ఇదే క్రమంలో వేటగాళ్లు మాత్రం చిరుతలకు ఉచ్చులు బిగించి ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో వేటగాళ్ల ఆగడాలు, చిరుతల మృతికి సంబంధించి మా ప్రతినిధి జైపాల్ గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లాలో వేటగాళ్ల ఆగడాలు పెచ్చిమిడుతున్నాయి. ఉచ్చులు బిగించి వన్యప్రాణుల ప్రాణాలు తీస్తున్నారు. కొంతమంది నాటు తుపాకులతో వేటను కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా గత 6 నెలల నుంచి కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఇటీవలే ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వీటికి సంబంధించినటువంటి నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కి పంపిస్తున్నారు. గత నెల క్రితం కారేపల్లి అటవీ ప్రాంతంలో ఒక మేకల మందలపై చిరుత దాడి చేసింది. దాడి చేసినటువంటి చిరుతను ఎలాగైనా చంపాలని చెప్పేసి మేకల కాపలి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వేరే వ్యక్తి సాయంతో చిరుతను చంపి అక్కడే పాతి పెట్టడం జరిగింది. అదే సమయంలో ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అంసాన్పల్లిలో పందుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఉచ్చులో చిరుత చిక్కింది. ఆ చిరుతను వేటగాళ్ళంతా కూడా దాడి చేసి దారుణంగా చంపారు. అనంతరం చిరుతకు సంబంధించినటువంటి చర్మం, గోళ్లు, దవడలు వేరు చేసి కళేబారాలను బావిలో పడేశారు. ఈ విషయము ఆలస్యంగా తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు పోలీసులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. మొదటగా ఆయా గ్రామాల సమీపంలోని ప్రజలందరూ కూడా లోతుగా విచారించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ పోలీసులు కూడా మొదటగా కారేపల్లికి సంబంధించిన గొర్రె కాపరిని అదుపులో తీసుకున్నారు. కారేపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లి చంపేసి పాతిపెట్టినటువంటి చిరుత కళేబారాన్ని కూడా వెలికి తీశారు. అనంతరం ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అంసాన్పల్లిలో బావిలో పడేస్తున్నటువంటి చిరుత కళేబారాలు, అదేవిధంగా చర్మం, దవడలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ 2 కేసుల్లో మొత్తం దాదాపు 5 నిందితులను అరెస్ట్ చేసినట్టు సిపి సాయి చైతన్య వెల్లడించారు. వన్యప్రాణులకు హాని కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పేసి ఆయన హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా గన్నులు ఉపయోగిస్తే ఖచ్చితంగా ఆ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి అయితే సిపి వెల్లడించారు. అదేవిధంగా దేవక్కపేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి 10 మంది నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తము నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 83,000 ఎకరాల్లో అడవి విస్తరించి ఉంది. ఈ అడవిలో దాదాపు కమ్మరిపల్లి, ఇందల్వాయి, వర్ని, ఆర్మూరు, సిరికొండ రేంజ్లు ఉన్నాయి. ఈ రేంజ్ పరిధిలో మొత్తం 86 చిరుతలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ చిరుతలన్నీ కూడా ఆహారం కోసము తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. లేగలు, అదేవిధంగా మేకలు, దూడలపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల ఎల్లారెడ్డిపల్లి సమీపంలోని ఒక కోళ్ల ఫారం వద్దకు చిరుత వచ్చింది. చిరుత వచ్చిన విషయాన్ని గమనించినటువంటి కుక్కలు మరవడంతో కాసేపటికి అక్కడి నుంచి వెనుతిరిగింది. చిరుత వచ్చినటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అంతకుముందు జానంగంపేట శివారులో ఒక మేకల మందపై చిరుత దాడి చేసింది. ఆ దాడి చేసినటువంటి ఆ చిరుత ఒక మేకను అక్కడి నుంచి ఎత్తుకెళ్లి చంపేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఆ చిరుత తరచూ జనాల్లోకి రావడం, అదేవిధంగా లేగలు, మేకలపై దాడులు చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బావుల వద్దకు పోవడానికి రైతులందరూ కూడా జంకుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దీన్ని గమనిస్తున్నటువంటి వేటగాళ్లు మాత్రం చిరుతలు, అదేవిధంగా వన్యప్రాణులకు ఉచ్చులు బిగించి వాటి ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా చిరుతలన్నీ కూడా జనావాసంలోకి రావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి స్థానికులు, జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. వీలో చిరుతలకు కావాల్సినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి గడ్డి క్షేత్రాలు, మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది. కానీ అవన్నీ కూడా ఎలాంటి ఆ సౌకర్యాలన్నీ కూడా అటవీ ప్రాంతంలో లేవని చెప్పేసి అయితే స్థానికులు మండిపడుతున్నారు. ఇవన్నీ సమకూర్చినట్టయితే చిరుతలు జనావాసాలకు రావడానికి అవకాశం ఉండదని చెప్పేసి వారంతా చెప్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో వన్యప్రాణుల సంరక్షణపై చర్యలు చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా వేటగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసి చిరుతలను వారి నుంచి కాపాడాలని చెప్పేసి అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది నిజామాబాద్ జిల్లాలో వేటగాళ్ల ఆగడాలు, చిరుతల మృతికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ మనతో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.